హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి ఫ్రెండ్స్, మాది పెద్ద అరటి గెల పువ్వు వచ్చింది చూడండి. అట్లాగే పచ్చటి పొలాలండి. చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, ఈరోజు మాది గుడి పండుగ అనమాట, పునీత రాయప్ప గారి పండుగ. అక్కడికి వచ్చామండి. చూడండి, పంట పొలాలు చూపిస్తాను. పల్లెటూరు ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్. చూడండి మా పచ్చటి పొలాలు చూడండి. చూడండి అరటి గెల. అక్కడేమో ఇప్పుడే పువ్వు వచ్చిందండి. ఇదేమో కాసింది ఆల్రెడీ. కూర అరటికాయ. చూడండి ఫ్రెండ్స్, అన్ని చెట్లు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము. మనము చూడండి ఫ్రెండ్స్, ఇగో మామిడి పిందెలు చూడండి. మామిడి పిందెలు పడ్డాయి. మా చెట్లు అండి, మా ఊర్లో ఇవన్నీ బంగినపల్లి మామిడి పండి ఫ్రెండ్స్. బంగినపల్లి పొలాలు చూడండి. వరిచేను ఎంత పచ్చగా ఉంది ఫ్రెండ్స్. చూడండి వరిచేను చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి. ఇప్పుడు ఎండ వస్తుందండి. సాయంత్రం కూర్చుంటాం గట్టు మీద. ఎంత చక్కగా ఉంటుందంటే ఈ పొలము అంత బాగుంటుందండి. చూడండి, రేకుల రూమ్లు అండి. పైన ముందనో పంచ, వెనకనో 2 రూమ్లు అండి. ఇంకో మామిడి చెట్టు ఫ్రెండ్స్ చూడండి. ఇది కూడా బంగినపల్లి. అన్నీ బంగినపల్లి ఉన్నాయండి. చూడండి, తోటకూర చెట్లు, చిక్కుడు చెట్లు. మా చూడండి పల్లెటూరు అండి, ఎంత అందంగా ఉంది చూడండి. అందమైన పల్లెటూరు మాది. చూడండి, ఎక్కడ చూసినా చెట్లే ఫ్రెండ్స్. అంతటి చెట్లు, అంతటి ఎంత చక్కగా ఉందంటే. ఈరోజు గుడి పండుగ కాబట్టి నేను సెలవు పెట్టుకొని వచ్చానండి. ఆనాటి ఉసిరి చెట్టు అండి, మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఉసిరి చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఉసిరి కానీ చెట్టు అంతా పడిపోయింది. చూడండి ఎంత పెద్ద మొద్దో చూడండి. 20 ఏళ్ళ నాటి చెట్టు అండి ఈ చెట్టు. చూడండి, 30 ఏళ్ళ నాటి చెట్టు అంటండి. నేను మర్చిపోయి అన్నాను. మా అమ్మాయి ఆడపడుచు అంటుంది, వదిన 30 ఏళ్ళది అని చెబుతుంది. ఆమె టీచర్ అండి, ప్రైవేట్ టీచరు. చూడండి ఫ్రెండ్స్, అంత బాగున్నాయి చెట్లంతా కూడా. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి ఫ్రెండ్స్. అదృష్టం ఉండాలి ఇలాంటి వాతావరణాలు ఉండాలంటే. మా ఆడపడుచు ఉంటుందండి మా ఇంట్లో, హ్యాపీగా ఉంటుందండి. అన్ని పొలాల చుట్టుపక్కల పొలాలతో మంచి ఆనందంగా తిరుగుతుందా. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పంట పొలాల నుంచి ఎంత చల్లటి గాలి వీస్తుందో. మనం వదిలినటువంటి బొగ్గు పులుసు వాయువుని తీసుకొని అవి మనకి ప్రాణవాయువుని ఇస్తాయండి. అంతటి మంచిటి పుణ్యం చేసుకునే చెట్లు. మనమన్నా ఇతరుల మీద ఆధారపడతాం, కానీ అవి మాత్రం ఇతరుల మీద ఆధారపడవు. అవి మాత్రం వాటికి వాటే స్వయం పోషకాలుగా భోజనం తయారు చేసుకుని తింటాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.